హాయ్ పీపుల్. సో, స్టార్టింగ్ పాయింట్‌లో మనం ద సెకండ్ మెషిన్ ఫోకస్ చేస్తాం. దట్ ఈస్ ఫాన్. సో, ఈ ఫాన్ అనే మెషిన్‌ని స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మనం హ్యాక్ ద బాక్స్ కనెక్ట్ అయిందా లేదా? వీపీఎన్ కనెక్ట్ కాకపోతే వీపీఎన్ కనెక్ట్ చేసుకోండి. సో, ఫాన్ అనే మెషిన్‌ని స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. ఐ యామ్ క్లికింగ్ ఆన్ స్పాన్ మెషిన్. ఇన్‌స్టెన్స్ క్రియేట్ అవుతుంది. ఇట్ టేక్స్ ఎ కపుల్ ఆఫ్ మినిట్స్. యాహ్! సో, ఇక్కడ నాకు ఫాన్ అనే మెషిన్ యొక్క టార్గెట్ ఐపీ వచ్చింది. దట్ ఈస్ 10.129.130.56. నేను ఇది కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకున్నాక స్టెప్ 1, అసలు నేను నా టార్గెట్ మెషిన్‌ని కనెక్ట్ అవ్వగలుగుతున్నానా లేదా? లైక్ ఈస్ దేర్ ఎ కనెక్టివిటీ అని చెక్ చేసుకుంటున్నాను. యెస్, నాకు ఓపెన్ వీపీఎన్ సక్సెస్‌ఫుల్‌గా కనెక్ట్ అయ్యి ఉంది. ఓపెన్ వీపీఎన్ కనెక్ట్ చేసుకోవాలంటే కమాండ్ వచ్చేసి సూడో ఓపెన్ వీపీఎన్. వీపీఎన్ యొక్క కాన్ఫిగరేషన్ ఫైల్ మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా! ఆ కాన్ఫిగరేషన్ ఫైల్ నాది ఎస్పీ డాట్ ఓపెన్ వీపీఎన్ అని ఉంటుంది. సో, సిమిలర్‌గా మీరు కాన్ఫిగరేషన్ ఫైల్ ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ కాన్ఫిగరేషన్ ఫైల్ ప్లస్ ఓవీపీఎన్ అని టైప్ చేసుకుంటే దెన్ ఇట్ విల్ బి కనెక్టెడ్. నేను ఆల్రెడీ ఇంతకుముందే కనెక్ట్ చేసుకున్నాను. సో, దిస్ ఈజ్ మై కాన్ఫిగరేషన్స్. ఈ ఇనిషియలైజేషన్ సీక్వెన్స్ కంప్లీటెడ్ అని వస్తది. అండ్ మీరిప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనం చెక్ చేసుకున్నాము వెదర్ మనకి ఈ ఐపీతో కనెక్షన్ ఉందా లేదా అని. సో యెస్, వీఆర్ ఏబుల్ టు సక్సెస్ఫుల్లీ కనెక్ట్. అండ్ ఏదైనా ఒక టార్గెట్ మెషిన్ని మనం ఫోకస్ చేసేటప్పుడు లేదా ఏదైనా టార్గెట్ మెషిన్ యొక్క డీటెయిల్స్ మనకు కావాలి అనుకుంటే మనం ముందు ఎన్మ్యాప్ యూస్ చేసి ఎన్యూమరేట్ చేస్తాం. ఎన్మ్యాప్ హైఫన్ ఎస్వి అంటే ఇట్ విల్ యాక్చువల్లీ గివ్ యూ సర్వీస్ వర్షన్స్. సో, నేను దీన్ని రూట్‌గా రన్ చేస్తున్నాను. సూడో ఎన్మ్యాప్ హైఫన్ ఎస్వి అండ్ నా ఐపీ అడ్రెస్ 130.56. డన్. సో, ఇట్స్ ఆస్కింగ్ మై పాస్వర్డ్. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నేను ఎన్మ్యాప్ రన్ చేసిన వెంటనే నాకు ఓపెన్ పోర్ట్ 21 వచ్చింది. అండ్ 21లో ఎఫ్‌టిపి రన్ అవుతుంది. అండ్ ఎఫ్‌టిపి యొక్క వర్షన్ కూడా ఇచ్చారు. సో, ఎఫ్‌టిపి అంటే ఫైల్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్. ఇన్ ఆర్డర్ టు హ్యావ్ కమ్యూనికేషన్ బిట్వీన్ క్లయింట్ అండ్ సర్వర్. ఒక క్లయింట్‌కి, సర్వర్‌కి మధ్యలో మీరు ఏవైనా ఫైల్స్‌ని ట్రాన్స్‌ఫర్ చేయాలి అనుకుంటే ఎఫ్‌టిపి అనే దాన్ని యూజ్ చేస్తాం. సో, ఎఫ్‌టిపి అనేది జనరల్‌గా పోర్ట్ నంబర్ 21లోనే రన్ అవుతూ ఉంటది. ఇప్పుడు నాకు పోర్ట్ నంబర్ 21లో ఎఫ్‌టిపి ఉంది అని ఉంది. ఇంకా ఏమైనా పోర్ట్స్ వచ్చాయా? అట్ అట్ ద ఫస్ట్ ఎన్యూమరేషన్ నాకేమి పోర్ట్స్ రాలేదు. సో, ఫస్ట్ నేనేం చేస్తున్నాను, ఎఫ్‌టిపి అనే దాన్ని కనెక్ట్ అవ్వడానికి చూస్తున్నాను. సో, ఎఫ్‌టిపి అండ్ ఎఫ్‌టిపి అని టైప్ చేసి 10.129.130.56. సో, మీరు యాక్చువల్‌గా కమాండ్ లైన్ నుంచి ఎఫ్‌టిపిని కనెక్ట్ చేసుకోవాలి అంటే కలీ లైనక్స్‌లో ఎఫ్‌టిపి స్పేస్ ఐపీ అడ్రెస్ ఇస్తారు. బట్ యాక్చువల్లీ మీకు ఎఫ్‌టిపి కమాండ్ లైన్‌లో ఇన్‌స్టాల్ కాలేదు అంటే వాట్ యూ కెన్ డూ ఇస్ సుడో యాప్ట్ గెట్ ఎఫ్‌టిపి అంటే సరిపోతదనుకుంటా. ఎఫ్‌టిపి యాహ్! సుడో యాప్ట్ ఇన్‌స్టాల్ వీఎస్ఎఫ్‌టిపి అని పెట్టండి. సో, థట్ ఈస్ హౌ యూ కెన్ ఇన్‌స్టాల్ ఎఫ్‌టిపి. నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసుకున్నాను. సో, ఎఫ్‌టిపి స్పేస్ ఇచ్చి 10.129.130 దట్ ఈస్ మై ఐపీ అడ్రెస్. మీ ఐపీ అడ్రెస్ ఏదైతే మీ ఐపీ అడ్రెస్‌ని మీరు టైప్ చేయండి. సో, ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నేను ఎఫ్‌టిపిని కనెక్ట్ చేసుకోవాలని ట్రై చేస్తున్న వెంటనే ఇట్ ఈస్ ఆస్కింగ్ మీ యూజర్ నేమ్. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడుగుతది. సో, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మనకి తెలియదు గదా! ఎయిదర్ మీరు డిఫరెంట్ యూజర్ నేమ్స్ అన్నా ట్రై చేయాలి. ఆర్ ఎఫ్‌టిపికి జనరల్‌గా ఏమవుతది అంటే ఆహ్, అనానిమస్ లాగిన్ అని ఒకటి ఉంటది. అనానిమస్ లాగిన్ అనేది ఎనేబుల్ చేస్తే ఇది
పబ్లిక్ ఫైల్స్‌ని కానీ, ఏవైనా పబ్లిక్ ఫైల్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి అనానిమస్ అకౌంట్ అనేది ఇస్తారు. జనరల్‌గా అనానిమస్ అకౌంట్‌కి పాస్వర్డ్ బైపాస్ చేసేస్తారు. దేర్ విల్ బి నో పాస్వర్డ్. అదర్‌వైజ్ కొన్ని సర్వర్స్‌లో మన ఈమెయిల్ అడ్రెస్ ఫార్మాట్ ఏదైతే ఉందో, ఆ ఈమెయిల్ అడ్రెస్ ఫార్మాట్‌లో గూడా పాస్వర్డ్ పెట్టే ఛాన్సెస్ ఉంటది. చాలా ఎఫ్‌టిపిస్‌కి అనానిమస్ అకౌంట్‌ని మిస్‌కాన్ఫిగర్ చేస్తారు. అంటే కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ ఆర్ ఏవైనా లీక్ కాకూడని ఫైల్స్‌ని తీసుకొనొచ్చి అనానిమస్ దాంట్లో పెట్టేస్తారు. సో, ఇప్పుడసలు పబ్లిక్ ఫైల్స్ ఏం అవైలబుల్‌గా ఉన్నా, అసలు అనానిమస్ అనే అకౌంట్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను. అనానిమస్. అనానిమస్ యొక్క అకౌంట్ యూజర్ నేమ్ అనానిమస్సే అవుతది. జనరల్‌గా అదే కాన్ఫిగర్ అయ్యి ఉంటది. అది ఉందా లేదా అని చెక్ చేసుకుంటున్నా. సో, హియర్ ఐ యామ్ టైపింగ్ అనానిమస్. యెస్. పాస్వర్డ్ స్పెసిఫై చేయమంటుంది. నేనేం పాస్వర్డ్ స్పెసిఫై చేయకుండా డైరెక్ట్‌గా ఎంటర్ నొక్కేసాను. ఇప్పుడు చూడండి, నేను డైరెక్ట్‌గా అనానిమస్ అన్నాను. ఐ హావ్ నాట్ స్పెసిఫైడ్ ఎనీ పాస్వర్డ్. డైరెక్ట్‌గా ఇది లాగిన్ అయింది. కొన్ని మెషిన్స్‌కి ఇలా మిస్‌కాన్ఫిగర్ చేసి ఉంటారు. కానీ అన్ని మెషిన్స్ ఇలానే మిస్‌కాన్ఫిగర్ అయ్యి ఉండదు. అప్పుడు మనం మళ్ళీ దాని మీద బ్రూట్ ఫోర్స్ అటాక్ అని గాని, లేకపోతే డిఫరెంట్ స్టాండర్డ్ పాస్వర్డ్స్, టాప్ టాప్ 10,000 పాస్వర్డ్స్ అండ్ టాప్ 10,000 యూజర్ నేమ్స్ అవన్నీ గూడా ట్రై జేస్తాం. బట్ హియర్ మనం ఫస్ట్ ద వెరీ కామన్ కన్సెప్షన్ ఇస్ అనానిమస్ అనే లాగిన్‌లోకి ఎంటర్ అవ్వగలుగుతున్నామా? అసలు ఏం ఫైల్స్ ఉన్నాయి అని. కొన్నిటికి అనానిమస్ లాగిన్ ఉంటది. కానీ ఇంపార్టెంట్ ఫైల్స్ ఉండకపోవచ్చు. సో, హియర్ ఐ యామ్ టైపింగ్ అనానిమస్. అనానిమస్‌లోకి లాగిన్ అయ్యాను. ఎఫ్‌టిపి కనెక్ట్ అయింది. ఇప్పుడు కనెక్ట్ అయ్యాక అసలు ఏముంది అని తెలుసుకోడానికి ఎల్ఎస్ టైప్ చేస్తున్నాను. హుహు. సో, ఇక్కడ నేను ఎల్ఎస్ టైప్ చేసిన వెంటనే ఇక్కడ నాకు ఏమేమి అవైలబుల్‌గా ఉన్నాయి. హియర్ వి హావ్ ఫ్లాగ్ డాట్ టీఎక్స్‌టీ. మనకెప్పుడైనా ఏ మెషిన్ అన్నా హ్యాక్ చేసేటప్పుడు సో, క్యాచ్ ద ఫ్లాగ్‌లో లేకపోతే హ్యాక్ ద బాక్స్‌లో లేకపోతే ట్రై హ్యాక్ మీలో అన్నిట్లో కూడా మనకి ఫ్లాగ్ డాట్ టీఎక్స్‌టీ గానీ, ఇట్లాంటి ఫైల్‌లోనే మనకి ఫ్లాగ్స్ ఉంటాయి. సో, నేను డైరెక్ట్‌గా క్యాట్ ఫ్లాగ్ డాట్ టీఎక్స్‌టీ అంటున్నా. సో, ఇట్స్ అన్ ఇన్వాలిడ్ కమాండ్. నేను ఒకసారి హెల్ప్ అంటున్నా. హియర్ వి హావ్ సర్టెన్ కమాండ్స్ విచ్ వి కెన్ యూజ్ ఇన్ ఎఫ్‌టిపి. మీరు అన్ని కమాండ్స్‌ని ఎఫ్‌టిపిలో యూజ్ చేసుకోలేరు. కొన్ని కమాండ్స్‌ని మాత్రమే యూజ్ చేసుకోగలుగుతారు. అది డిపెండ్స్ ఆన్ ద కాన్ఫిగరేషన్. నేను హెల్ప్ అని టైప్ చేశాను. హియర్ దీస్ ఆర్ ద అవైలబుల్ కమాండ్స్. ఇప్పుడు నేను దీంట్లో ఏదైనా కమాండ్ యూజ్ చేసి ఆ ఫ్లాగ్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్‌ని గెట్ చేసుకోవాలి. వి హావ్ fget ఆర్ గెట్ imget యాహ్! నేను డైరెక్ట్‌గా గెట్ ఫ్లాగ్ డాట్ టీఎక్స్టీ అన్నాను. ఫ్లాగ్ డాట్ టీఎక్స్టీ అనేది ఇప్పుడు ఏమవుతది అంటే, మీరు కనెక్ట్ అయ్యున్న ఎఫ్‌టిపి సర్వర్ నుంచి మీ హోస్ట్ సిస్టమ్‌లోకి డౌన్‌లోడ్ అవుతది. సో, నౌ ఇక్కడ నాకు ఓపెన్ బైనరీ మోడ్ డేటా కనెక్షన్ అండ్ ఇట్స్ సక్సెస్‌ఫుల్ 100% ట్రాన్స్‌ఫర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం వెదర్ ఈ ఫ్లాగ్ డాట్ టీఎక్స్టీ అనేది సక్సెస్‌ఫుల్‌గా గెట్ అయిందా అని. మనం ఎక్కడి నుంచి కనెక్ట్ అయ్యాం? కలీ ద హోమ్ డైరెక్టరీలోంచి కనెక్ట్ అయ్యాం. సో, వాట్ యామ్ ఐ డూయింగ్ ఇస్ కలీ యొక్క హోమ్‌కెళ్ళిపోతున్నాను. ఇక్కడ నాకు ఫ్లాగ్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్ గెట్ అయ్యి ఉండాలి. యాహ్! ఇప్పుడు మీకిక్కడ కనిపిస్తుందా? దిస్ ఈజ్ మై ఫ్లాగ్. ఫ్లాగ్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్ గెట్ అయ్యి ఉంటది. ఒకవేళ మీరు డెస్క్‌టాప్ నుంచి గానీ, వేరే పాత్ నుంచి కనెక్ట్ అయితే అదే పాత్‌లోకి కనెక్ట్ అవుతది. సో, దిస్ ఈజ్ మై ఫ్లాగ్. ఈ ఫ్లాగ్ కాపీ చేసుకొని మీరు సబ్మిట్ చేయొచ్చు. యాహ్! ఇట్స్ టుడే. సో
ఇక్కడ నాకు ఫ్లాగ్ వచ్చేసింది. నౌ లెట్ us see what are the basic questions that this machine is asking. What does 3-letter acronym FTP stand for? FTP అంటే ఏంటి? File Transfer Protocol, which is actually used for communication of or transfer of files between client and server. Client నుంచి సర్వర్కి, సర్వర్ నుంచి డేటాను తెచ్చుకోవడానికి అన్ని కమ్యూనికేషన్ అండ్ ఫైల్ ట్రాన్స్ఫర్కి యూస్ చేస్తాం. నెక్స్ట్ ఇస్ విచ్ పోర్ట్ డస్ ఎఫ్టీపీ సర్వీస్ లిజన్ ఆన్ యూజువల్లీ? మనం ఎన్మ్యాప్ యూస్ చేసేటప్పుడు మనకి ఏ పోర్ట్లో డిటెక్ట్ అయ్యింది? ఇఫ్ యూ సీ, మనం పింగ్ చేసాం, ఇక్కడ ఎన్మ్యాప్ చేసి ఎన్యూమరేషన్ చేసాం. ఇక్కడ చూడండి పోర్ట్ నెంబర్ 21లో మనకి లిజన్ అయింది. So usually it is on port number 21. What acronym is used for secure version of FTP? Secure version of FTP అంటే SFTP అని ఉంటుంది. FTPకి next acronym is SFTP. Next, what command do you use to send a ICMP echo request to test connection? మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టార్గెట్తో కనెక్ట్ అవ్వగలుగుతున్నామా, టార్గెట్ ఐపీని రీచ్ అవ్వగలుగుతున్నామా అనేది ఎలా చూసుకున్నాం? పింగ్ అని మన ఐపీ అడ్రస్ ఇచ్చాం, టార్గెట్ ఐపీ అడ్రస్ ఇచ్చాం. సో సిమిలర్గా ఇక్కడ నేను ఏమని రాశాను? పింగ్ అని రాశాను. నెక్స్ట్ ఇస్ ఫ్రమ్ యువర్ స్కాన్స్ వాట్ వర్షన్ ఆఫ్ ఎఫ్టీపీ ఈజ్ రన్నింగ్ ఆన్ ద టార్గెట్? మన స్కాన్లో మనం -SV పెట్టాం కాబట్టి మనకి సర్వీస్ వర్షన్ వచ్చింది. సో ఇట్ ఈస్ SFTP with version 3.0.3. అండ్ నౌ కమ్ అ లిటిల్ డౌన్, మనకి ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది డిటెక్ట్ అయింది? ఇక్కడికి రండి. మన ఓఎస్ వచ్చేసి యూనిక్స్. ఇక్కడ మీరు -SV అన్న వెంటనే మీకు సర్వీస్ వర్షన్ అనేది డిటెక్ట్ అవుతుంది. సో మీకు ఆపరేటింగ్ సిస్టమ్ ఏం డిటెక్ట్ అయింది? యూనిక్స్ డిటెక్ట్ అయింది. లెట్స్ గో బ్యాక్ అగైన్. What is the command that we need to run in order to display FTP client menu? Actually నేనైతే help అని టైప్ చేశాను. సో యూ క్యాన్ ఆల్సో యూజ్ హెల్ప్ ఆర్ FTP-help-h. Come down. What is the username that is used over FTP when you want to log in without having an account? ఇప్పుడు మనం ఏమి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ట్రై చేయలేదు. మనం డిఫాల్ట్ యూజర్ నేమ్స్ అండ్ డిఫాల్ట్ పాస్వర్డ్స్ ఏమీ ట్రై చేయలేదు. ఈవెన్ బిఫోర్ గోయింగ్ టు డిఫాల్ట్ యూజర్ నేమ్, మనకి పబ్లిక్ ఫైల్స్కి యాక్సెస్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి అకౌంట్ లేనప్పుడు కొంతమంది అనానిమస్ ఎనేబుల్ చేస్తారు. కాబట్టి అనానిమస్ అనే అకౌంట్ ఉందా లేదా అని చెక్ చేసుకున్నాం. సో వెంటనే నేను ఇక్కడ అనానిమస్ అనేది ట్రై చేస్తున్నా. సో అనానిమస్ వచ్చింది. నెక్స్ట్, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైతే మీరు లాగిన్ సక్సెస్ఫుల్గా అయ్యారో అప్పుడు మీకు ఒక రెస్పాన్స్ కోడ్ వస్తుంది. ఆ రెస్పాన్స్ కోడ్ ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, మీరు కనెక్ట్ అయిన వెంటనే సక్సెస్ఫుల్ కనెక్షన్కి 220 వచ్చింది. మీరు అనానమస్ అని యూజర్ నేమ్ ఎంటర్ చేసిన వెంటనే 230 లాగిన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. సో ఇక్కడ మనకి సక్సెస్ఫుల్ లాగిన్కి ఏమని వస్తుంది? ఇట్ ఇస్ 230. Next one is, there are couple of commands what we can use to list the files and directories. సో ఎప్పుడైనా సరే ls అనేది యూజ్ చేస్తే మనం ఏమేం ఫైల్స్ ఉన్నాయని, కొన్నిసార్లు మనకి హిడెన్ ఫైల్స్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంది. దెన్ వాట్ వీ విల్ బీ యూజింగ్ ls-a. ఎప్పుడైతే మనకి హిడెన్ ఫైల్స్ ఉంటాయో అప్పుడు మనం ls-a అని పెట్టుకుంటాం. నెక్స్ట్, ఇక్కడ వాట్ ఈస్ ద కమాండ్ యూస్డ్ టు డౌన్లోడ్ అ ఫైల్ వీ ఫౌండ్? మనం ఏం చేసాము? FTPలోకి ఎంటర్ అయ్యాక దెన్ వీ ట్రైడ్ అసలు ఏం కమాండ్స్ ఉన్నాయని. దాంట్లో మనకి గెట్ అనే కమాండ్ కనిపించింది. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఇంకా ఏమేం కమాండ్స్ ఉన్నాయి అని హెల్ప్ టైప్ చేసాము. సో ఇక్కడ నాకు ఈ కమాండ్స్లో ఐ హ్యావ్ సీన్ దట్ గెట్ అనేది ఉంది. సో వెంటనే నేను గెట్ అని ఫైల్ పేరు ఎంటర్ చేశాను. నా హోస్ట్ సిస్టమ్ యొక్క రిమోట్ లొకేషన్కి నాకు ఫైల్ గెట్ అయింది. సో గెట్ అనే కమాండ్ యూజ్ చేశాను. సబ్మిట్ రూట్ ఫ్లాగ్, మీరు ఏదైతే రూట్ ఫ్లాగ్ క్యాప్చర్ చేశారో ఆ రూట్ ఫ్లాగ్ని ఇక్కడ సబ్మిట్ చేయండి. సో డన్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫాన్. ఇక్కడ ఉన్న మేజర్ మిస్కాన్ఫిగరేషన్ ఏంటి అంటే, దట్ ఈస్ అనానిమస్ లాగిన్లో వాళ్ళు ఫ్లాగ్ని పెట్టారు. అనానిమస్ లాగిన్కి
జనరల్‌గా పబ్లిక్ ఫైల్స్‌ని యాక్సెస్ చేయడానికి అట్లా యూజ్ చేస్తారు. వేర్ వి డోంట్ హ్యావ్ యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఫాన్. థాంక్ యూ. బాయ్.